శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కార్తీక ఏకాదశి పర్వదినం రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే, కార్తీక ఏకాదశి శనివారం కావడంతో సుమారు 20,000 నుండి 25,000 మంది భక్తులు దర్శనం కోసం పోటెత్తారు. ఈ ఆలయ సామర్థ్యం కేవలం 2,000 నుంచి 3,000 మాత్రమే. ఆలయం మొదటి అంతస్తులో ఉండటం భక్తులు మెట్లపై ఎక్కే క్రమంలో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో మెట్ల దగ్గర ఉన్న బలహీనమైన రైలింగ్ ఇనుప గ్రిల్ విరిగి పడింది. రైలింగ్ కూలడంతో పైనున్న భక్తులు ఒక్కసారిగా కిందున్న వారిపై పడిపోయారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఊపిరాడక గాయాల పాలై 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన కారణాలు ఇవే. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో నిర్వాహకుల నిలువెత్తు నిర్లక్ష్యం మరియు సరైన ఏర్పాట్లు లేకపోవడమే ఈ పెను విషాదానికి ప్రధాన కారణంగా తేలింది. అధిక రద్దీ, అంచనా లోపం. ఏకాదశి రోజున రద్దీ అంచనా వేయడంలో ఆలయ నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. గుడిలో ప్రవేశం మరియు నిష్క్రమణ రెండూ ఒకే మార్గంలో ఉండటం వలన తీవ్రమైన రద్దీ ఏర్పడింది. బలహీనమైన భద్రత. మెట్ల వద్ద ఉన్న రైలింగ్ సరిగా లేకపోవడం, అది కూలిపోవడమే ఈ ప్రమాదానికి తక్షణ కారణం. అనుమతులు లేవు, సమాచారం లేదు. ఇది ప్రైవేట్ ఆలయం కావడం, దీనిని దేవాదాయ శాఖ పరిధిలో నమోదు చేయకపోవడం, ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నా నిర్వాహకులు కనీసం పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నిర్మాణంలో ఉన్న ప్రదేశం. ఆలయంలో కొన్ని చోట్ల నిర్మాణ పనులు జరుగుతుండడం కూడా భక్తుల రాకపోకలు ఆటంకం కలిగించింది. భక్తితో శ్రీవారి దర్శనానికి వచ్చిన నిండు ప్రాణాలు కేవలం నిర్లక్ష్యం కారణంగా గాలిలో కలిసిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది.